అయ్యా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎలాంటి నాయకుడు కావాలని మీరు కోరుకుంటున్నారు అని అడిగితే రాజకీయాలు ఎలా ఉన్నాయనంటే సగటు సామాన్యులు అడిగితే ఏమని సమాధానం చెప్తాడు? మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్తాడు. తాజా రాజకీయ పరిణామాలపై తిరుపతి ప్రజలు కూడా ఇలాగే స్పందించారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గిరి అందిస్తారు. సామాన్యుడు భారతదేశ యొక్క రాజకీయం గురించి ఏం మాట్లాడతాడు, ఆయనకు ఒరిగేటటువంటి లాభం ఏమి మాట్లాడడానికి మనం ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి సామాన్యులు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై ఏం మాట్లాడతారో తెలుసుకుందాం. తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులు ఒకరు ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ రోజు రాజకీయ నాయకులు ఇస్తున్నటువంటి హామీ కానీ లేకపోతే ఇప్పుడు పాదయాత్ర అని ఇంకొక యాత్ర అని చెప్పి మీ దగ్గరకు వస్తున్నటువంటి నేతల్ని మీరు ఏం అడగదలుచుకున్నారండి? అడగడానికి ఏమీ లేదండి. వాళ్ళు ఇచ్చేటువంటి వాగ్దానాలు అన్నీ కూడా నీటి బుడగలు లాంటివే. ఈరోజు కొత్తగా ఎన్టీఆర్ క్యాంటీన్ అని పెడుతున్నారు. 5 రూపాయలు భోజనం పెడతా ఉంటున్నారు. దాని కాస్ట్ 30 రూపాయలు. ఆ 25 రూపాయలు మేము సబ్సిడీ ఇస్తా ఉంటుంది గవర్నమెంట్. ఆ డబ్బు ఎవరిది? 25 రూపాయలు. ప్రతి పౌరుడి మీద భారం. వాళ్ళు కట్టిన డబ్బుతో నువ్వు డ్రామాలు ఆడుతున్నారు, వాగ్దానాలు ఇస్తున్నారు. ఈరోజు ఏ పేపర్లో చూసినా రోజు 1000 కోట్లు ఈ ప్రాజెక్టులు చేస్తాం, షిప్ యార్డులు చేస్తాం, అనుసంధానం చేస్తాం, అద్భుతంగా మేము దీపాన్ని సృష్టిస్తాం అని చెప్తున్నారు. కనీసం మానవుడికి ఎనగట్ల 15 రూపాయలు ఉంటే నిన్న టీవీలో వచ్చేటప్పటికి ఈరోజు 30 రూపాయలు. ఎట్లా బతుకుతాడండి? ఏం చేస్తావు? ఎంతమందికి ఏం చేస్తావు చెప్పండి? ఒక సామాన్యుడు మండిపోతున్నటువంటి ధరల గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, అలాగే ప్రభుత్వం పైన తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అన్న చెప్పండి, మీకు వచ్చే నాయకులు ఎలాంటి నాయకులు ఉండాలని కోరుకుంటారు? నాయకులు వచ్చేవాళ్ళు వస్తున్నారు, తన స్వార్థం కోసం వస్తున్నారు, ప్రజల కోసం రావడం వల్ల. మేము ప్రాజెక్టులు కడతాం, పోలవరం కడతాం, రాజధాని కడతాం, అన్నీ కడుతూనే ఉంటున్నారు. సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి? ఈరోజు ఒక కూరగాయ కొనాలంటే కనీసం 100 రూపాయలు ఇచ్చుకున్నా కూడా బ్యాగ్ చేతిలోకి రావడం లేదు. అటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చి మాకు వచ్చినంత మాత్రాన బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. జాబే బాబే. సో చూస్తున్నాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ సామాన్యులందరూ కూడా ఇదే విధమైనటువంటి ధోరణి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ సామాన్యులు ఈరోజు పండగ పూట ఇంటికి కావాల్సిన వస్తువులు తీసుకెళ్తున్నటువంటి వాళ్ళు అన్న చెప్పండి అన్న, మీకు ఎలాంటి నేత కావాలి? వచ్చేటటువంటి ఒక్కొక్క నేత ఒక్కొక్క అజెండాతో వస్తున్నాడు, మీరేం భావిస్తున్నారు? వాళ్ళు ఎలాంటి వాళ్ళుగా ఉండాలి మీరు కోరుకుంటారు? కుటుంబ పరిపాలన లేకుండా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి మాదిరి కానీ ప్రధాని మోదీ మాదిరి ఏ కుటుంబ సభ్యులు లేకుండా ఉంటే అటువంటి రాజకీయ నాయకుడు ప్రజలకు పూర్తిగా న్యాయం చేయగలుగుతాడు. కుటుంబ సభ్యుల మీద ఆప్యాయతతో వాళ్ళ స్వార్థంతో రాజకీయాలు తప్ప ఏ రాజకీయ నాయకుడు ప్రజలకు మేలు చేయడం లేదు. దానికి ఎగ్జాంపుల్ కూరగాయల రేటు పెరగడమే. మీ పేరన్నా? రాజశేఖర్ నా పేరు. ఈయన పేరు రాజశేఖర్. చాలా చక్కగా చెప్పాడు. ఇందులోనూ జాబ్ వస్తే అది బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, కానీ వాళ్ళ బాబుకి మాత్రం జాబ్ ఇచ్చాడు. సో ఇక్కడ సామాన్యుల మాటల్లో వింటున్నాం మనము. ఖచ్చితంగా కుటుంబ నేపథ్యంలో కుటుంబానికి లబ్ధి చేకూర్చాలనేటటువంటి రాజకీయ నేత వచ్చినప్పుడు ఖచ్చితంగా తన ఫ్యామిలీకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పి, వీళ్ళందరూ నా ఫ్యామిలీ కాదని చెప్పినటువంటి ఉద్దేశంతో ఒక రాజకీయ నేత వెళ్తాడని చెప్పి, ఏదైతే ఉత్తరప్రదేశ్ యోగి ఉన్నాడో అలాంటి నేతలు మనకి కావాలని చెప్పి, కేవలం దేశం యొక్క బాగోగులు కోరుకునేటటువంటి నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు మాత్రమే మాకు నేతగా ఉండాలని చెప్పి వీళ్ళందరూ ఇక్కడ వారి అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది.